నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। 3న నర్సీపట్నం జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం। నర్సీపట్నం జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన దొరబాబు విజయవంతానికి నాయకులు కార్యకర్తలు సహకరించాలని వినతి। ఆగస్టు 3 ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నంలో నూతన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ నాయకులు అప్పన దొరబాబు పిలుపునిచ్చారు। సోమవారం సాయంత్రం గొలుగొండ మండలం లింగంపేట, కృష్ణదేవిపేట, రామచంద్రపురం, నాగాపురం తదితర గ్రామాల్లో నాయకులు కార్యకర్తలకు ఆహ్వాన పత్రికలను అందించి విజయవంతం చేయాలని కోరారు। ఈ సందర్భంగా అప్పన్న దొరబాబు మాట్లాడుతూ ప్రారంభించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కొనతాల రామకృష్ణ, సిహెచ్ వంశీకృష్ణ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, కోన తాతారావు, గడ్డం బుజ్జి, పివిఎస్ఎన్ రాజు, పంచకర్ల సందీప్ తదితర నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు। అలాగే జనసేన పార్టీ నిర్మాణానికి కార్యకర్తలు, వీర మహిళలు కృషి చేయాలని పిలుపునిచ్చారు। నియోజకవర్గం నర్సీపట్నంలో కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచేందుకే ఈ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో ఈ పార్టీ కార్యాలయం ద్వారా పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేయవలసిందిగా నాయకులను, కార్యకర్తలను కోరారు। ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల జనసేన నాయకులు దుంపలపూడి సహదేవుడు, లంక సత్యనారాయణ, ఈర్ని చిన్ని, శివాజీ, ప్రసాద్, అనిశెట్టి గోపి, గుణశేఖర్, మాజీ ఎంపీటీసీ వత్తుల నాగేశ్వరరావు, శివ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। విశాఖ జిల్లా నుంచి పంచకర్ల రమేష్ బాబు గారిని ఆహ్వానించడం జరిగింది। పంచకర్ల రమేష్ బాబు గారి చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది। అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారిని, సుందరపు విజయ్ కుమార్ గారిని, కోన తాతారావు గారిని, గడ్డం బుజ్జి గారిని, పివిఎస్ఎన్ రాజు గారిని, పంచకర్ల సందీప్ గారిని ఆహ్వానించడం జరిగింది। వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయడానికి అందరూ వస్తానని మాట ఇవ్వడం జరిగింది। ఆ కార్యక్రమానికి ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గం నుంచి అందరూ అన్ని మండలాల నుంచి కార్యకర్తలు రావడం జరుగుతుంది। మొదటగా గొలుగొండ మండలం రావడం జరిగింది। ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులకి అందరికీ కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని అందరూ జన సైనికులు దిగ్విజయంగా విజయవంతం చేస్తారని పత్రికాముఖంగా కోరుకోవడం జరుగుతుంది। నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించడానికి నిర్ణయించుకోవడం జరిగింది। దాన్ని పురస్కరించుకొని ఈరోజు గొలుగొండ మండలంలో ఉన్నటువంటి జన సైనికుల్ని, జనసేన కార్యకర్తలని, జనసేన నాయకుల్ని, వీరమహిళని ఆహ్వానించడానికి ఈరోజు రావడం జరిగింది। 3వ తారీఖున జన సైనికులు అందరూ కూడా పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇచ్చేయాలని, అదేవిధంగా ఆ కార్యక్రమానికి సకుటుంబంగా అందరూ కూడా రావాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పత్రికాముఖంగా అందరినీ కోరుకోవడం జరుగుతుంది। ఆహ్వానం ఇచ్చిన అప్పన దొరబాబు గారికి, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు। కార్యకర్తలకు నర్సీపట్నం జనసేన కార్యాలయం 3వ తారీఖున ఓపెనింగ్ కార్యక్రమం భారీగా ఉంది। ఈ కార్యాలయమే కాకుండా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు భరోసా ఇచ్చేందుకు మనకి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులైన పంచకర్ల రమేష్ బాబు గారు, అలాగే మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గెలిచిన కొనతాల రామకృష్ణ గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, అలాగే సందీప్ పంచకర్ల గారు, కోన తాతారావు గారు, అలాగే పక్క నియోజకవర్గమైన గడ్డం బుజ్జి గారు, సోడవరం నియోజకవర్గమైన పివిఎన్ఎస్ రాజు గారు అందరూ వచ్చి మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు భరోసా ఇచ్చేలాగా నూతన ఉద్దేశం కలిసి కూటమి ప్రభుత్వంలో
మన పార్టీకి ఉండే బలాన్ని చెప్పేందుకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యకర్తల్లో నూతన ఉత్తేజం పరిచేటట్టు ఈ సభ మరియు కార్యాలయం ఓపెనింగ్ ఉంది. అలాగే నర్సీపట్నం నియోజకవర్గమే కాకుండా 2-3 నియోజకవర్గాల్లో ఉన్న అందరు కార్యకర్తలను పిలుస్తూ గెలిచిన అందరు ఎమ్మెల్యేలు మొట్టమొదటిసారిగా ఒక మీటింగ్ అనేది భారీగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అప్పన్న దొరబాబు గారికి ఈ నియోజకవర్గ ప్రజలు మరియు నాయకులు కార్యకర్తల తరఫున పేరు పేరున ధన్యవాదాలండి. ఇలా కార్యక్రమం ముందుకు జరపాలని కోరుచున్నాం. ప్రతి కార్యకర్తకు మీరు భరోసా ఇచ్చి ముందుకు చేయాలని కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటూ కాంగ్రెస్ ఇక్కడికి గురువారం మండలం వచ్చేసినటువంటి మన జనసేన నాయకులు దొరబాబు గారికి, అలాగే నర్సీపట్నం నుండి వచ్చినటువంటి దాని మండలాలు ఉన్నటువంటి కార్యకర్తలకి అందరికీ నమస్కారం. అలా దొరన్న ఒకటి, మేము ఈ గురువారం మండలంలోని ఇంతకుముందు మీరు రాకముందు మొదలు ధైర్యంగా పనిచేస్తున్నాం అంటే మీడియా సోదరులే మాకు ఫుల్గా సపోర్ట్ చేసి దేనికైనా ఎండదనగా ఉంటారు. వీళ్ళందరికీ ముందు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. అలాగే 3వ తారీఖుని అంగరంగ వైభవంగా, అంటే ఇప్పుడు దాకా జనసేనకి ఒక కార్యాలయం అంటూ లేదు. దొరబాబు గారు వచ్చి రాతుండగానే మాకు ఒక కార్యాలయం పెట్టి అక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇప్పుడు దాకా ఏ సమ చెప్పుకోవడానా నర్సీపట్నం వెళ్ళి వాళ్ళ దగ్గర ఇలా నర్సీపట్నంలో కార్యాలయం ఉంది, ఏ కార్యకర్త వెళ్ళి అక్కడ చెప్పుకోవడానికి అంటూ ఒక అడ్రస్ లేకుండా పోయింది. ఈ రోజు దొరబాబు గారు వచ్చిన వెంటనే కార్యాలయం ఫస్ట్ ఇంపార్టెంట్ అలాగని చెప్పేసి ఓ 3 అంతస్తుల బంగ్లా కనీసం అద్దెకించుకున్న 50,000 రూపాయలు వస్తుంది నెలకి. అలాంటి బంగ్లాని కార్యకర్తలందరికీ ఒక అడ్రస్ గా చూపించి ఒక సభగా ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించడానికి వచ్చినందుకు ముందుగా దొరబాబు గారికి నమస్కారాలు. అలాగే గురువారం మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరమే మాతోటి పాటుగా కొంతమంది వీర మహిళల్ని, అలాగే మాకు ఇంపార్టెంట్ గా ఉన్న మా మీడియా మిత్రులు అందరినీ కూడా రమ్మని మేము ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే మీ అందరికీ మరీ ప్రత్యేకంగా మేము ఇక్కడ ధన్యవాదాలు తెలపవలసింది ఎవరికంటే మీడియా మిత్రులకే. ఎందుకంటే ఇంతకుముందు ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా హైలైట్ చేసింది మీడియా మిత్రులే. ముందు మీకు మాత్రం గురువారం మండలంలో మా దొరబాబు గారిని హైలైట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలండి. ఈరోజు ముఖ్యంగా అప్పన్న దొరబాబు గారు మన గ్రామానికి పాతూరు గ్రామానికి ఇచ్చేశారు. నర్సీపట్నంలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా ప్రతి గ్రామంలో జనసైనిక 4 మండలాల జనసైనికులు కూడా కబుర్లు అందిస్తూ, అలాగే తద్వారా మన పాతూరు గ్రామం కూడా విచ్చేయడం జరిగింది. పాతూరు జనసైనికులందరూ సమీకరణతో పాటు పొంగసింగి, నాగపురం, తర్వాత లింగంపేట, రామచంద్రపురం వీళ్ళందరూ జనసైనికులందరూ మన అప్పన్న దొరబాబు గారు ఆ పిలుపు మేరకు నర్సీపట్నంలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా కలవడం జరిగింది. పార్టీ కార్యాలయం ఓపెన్ సందర్భంగా మా అధినాయకత్వం కూడా అక్కడికి ఒక 4-5 ఎమ్మెల్యేలు 3 రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రతి జన సైనికులు కూడా మన గొలుగొండ మండలం నుంచి రావాలని అలా ఆహ్వానం అందించారు. అలాగే ఇన్నాళ్ళ బట్టి కూడా నర్సీపట్నంలోనే జనసేన పార్టీ కార్యాలయం అంటూ లేదు. ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి జన సైనికులందరూ బయలుదేరి మన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ ద్వారా పెద్ద కార్యక్రమాన్ని పెద్ద జయప్రదం చేయాలని 4 మండలాల నుంచి, అలాగే మా గొలుగొండ మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులందరూ అప్పన్న దొరబాబు పిలుపు మేరకు బయలుదేరి